జై భీమ్. నేను సంగటి మనోహర్ మహాజన్, వ్యవస్థాపక జాతీయ కన్వీనర్, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి RHPS. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం. వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా. మన మీడియా మన ప్రాంతం. మిత్రులారా, నా జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి, ఏవైతే ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిశాయో, ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా, అంటే లోక్సభకు వచ్చేసి 18వ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు, అదేవిధంగా 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూస్తే వాస్తవానికి ఎన్నికలు జరిగినటువంటి తీరును, ఎన్నికలు నిర్వహించినటువంటి విధానాన్ని ఒకసారి స్పష్టంగా, నిశితంగా, క్షుణ్ణంగా, లోతుగా గమనిస్తే మనకు అర్థమవుతున్నటువంటిది ఏందయ్యా అంటే, ఈ యొక్క ఎన్నికల నిర్వహణ వ్యవస్థను కొన్ని వర్గాలు, కొన్ని ఆధిపత్య వర్గాలనండి, లేదంటే పెత్తందారి వర్గాలనండి, లేదంటే ఆ యొక్క పెట్టుబడిదారి వర్గాలనండి, లేదంటే ఏ పేరైనా పెట్టండి, వాళ్ళకు వారి గుప్పెట్లో ఎన్నికల నిర్వహణ వ్యవస్థ ఉంది. మేము మొదటి నుంచి పదే చెబుతూ వస్తున్నాం. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో, అది దక్షిణ భారతదేశంలో, అది నాన్ రూల్డ్ బీజేపీ స్టేట్స్ను చూస్ చేసుకొని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము, అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని దువ్వుకొని అతనిని ముందస్తు ఎన్నికలకు పంపించి ఒక ప్రయోగము ఈ తెలంగాణలో చేయడం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ చంద్రశేఖరరావుకు మొదటి టర్ములోనే ప్రజా వ్యతిరేకత కట్టలు తెంచుకొని ఉన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎట్టయితే మొదటి టర్ములోనే వ్యతిరేకత ఉందని మనం అనుకుంటున్నాం. అది కృత్రిమమా, లేదంటే అది ఇంకొకటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. కె చంద్రశేఖరరావు కూడా, కేసీఆర్ కూడా మొదటి టర్మ్ అయిపోయినాక రెండో టర్మ్లోనే ఓడిపోయేవాడు. అట్లాంటిది కె చంద్రశేఖరరావును వాళ్ళ యొక్క ప్రయోగం వల్ల, వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్ వల్ల, వాళ్ళ ఎక్స్పెరిమెంటు కె చంద్రశేఖరరావు కోసంగా చేసింది. వాళ్ళ ప్రయోగము, వాళ్ళ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి రానున్నటువంటి 2019 సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళు బయటపడేదానికి ఆ యొక్క తెలంగాణలో వచ్చేసి ఒక ప్రయోగం చేసినారు. ఆ ప్రయోగం సక్సెస్ అయింది. తర్వాత వచ్చేసి ఆ ప్రయోగాన్ని, ఆ సక్సెస్ ఫార్ములానే 2019 ఎన్నికల్లో ప్రయోగించినారు. అది కూడా అద్భుతంగా సక్సెస్ అయినారు. 2019లో ఆ ప్రయోగాన్ని, వాళ్ళకు కావలసినటువంటి మ్యాజిక్ ఫిగరు 272 సీట్లు అయితే వాళ్ళకు కావాల్సినవి అన్నిటికీ పెట్టరండి. అన్నిటికీ పెడితే మొదటికే మోసం వస్తుంది, మొత్తం అంతా కూడా మన వ్యూహం అంతా బెడిసి కొడుతుంది అని చెప్పేసి వాళ్ళు కావాల్సినటువంటి కంఫర్టబుల్ మెజారిటీ, అంటే 272 అయితే 272కు పెట్టారు. వాళ్ళు 230, 220 అట్ట పెడతారు. ఆ మిగతా పైన వచ్చినటియే వాళ్ళ ఒరిజినల్ బలము. ఆ పైన వచ్చినట్టే వాళ్ళ ఒరిజినల్ బలము. పోయినసారి 2019లో రెండోసారి వాళ్ళు అధికారంలోకి వచ్చినారంటే కనుక వాళ్ళకు వచ్చేసి అసలు బలం వచ్చేసి ఎంత, వాళ్ళు 220కే 230కో పెట్టుకుంటారు, లేదు 250కి పెట్టుకుంటారు. పైన 303 వచ్చినాయి కదా, ఆ పైన 250 నుంచి 303కు వచ్చినట్టే వాళ్ళ ఒరిజినల్ బలము. మిగతాదంతా కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, వాళ్ళు వచ్చేసి సెట్ చేసుకుంటారు. కాబట్టి ఆ తక్కిన బలం ఇప్పుడు కూడా ఇప్పుడు 2019లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా
సాధారణ ఎన్నికల్లో అదే రకమైనటువంటి సక్సెస్ ఫార్ములా ఏదైతే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయినారో అదే సక్సెస్ ఫార్ములాని సార్వత్రిక ఎన్నికల్లో అప్లై చేసినారు. అదే సక్సెస్ ఫార్ములాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అప్లై చేసినారు. అప్పుడు ఇంత 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 ఏమి ల్యాండ్ స్లైడ్ అంటారు కదా, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు కదా, ఆ తరహా ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది. ఏం పొడిచింటే, ఏం ఉద్ధరించింటే, ఏమి దేశాన్ని ఏమి ఒక సమున్నతంగా నిలబెట్టింటే రెండోసారి వస్తారండి. మొదటిసారి ఏం చేయలేదు, రెండోసారి ఏం చేయలేదు, ఇప్పుడు మూడోసారి కూడా మళ్ళా వాళ్ళే దగ్గర నేను మొదటే చెప్పిన, ఎన్నికలు జరగదలికే చెప్పిన, చూడండి కావాలంటే వాళ్ళు దేశ ప్రజలకు అనుమానం రాకుండా వాళ్ళు ఆమడ దూరంలో మ్యాజిక్ ఫిగర్కు ఆమడ దూరంలో ఆగిపోతారు. మిగతా వాళ్ళ యొక్క తొత్తులు, వాళ్ళ యొక్క తోక పార్టీలు, వాళ్ళ యొక్క బానిస పార్టీలు వాళ్ళను వచ్చేసి వాళ్ళకు కూడా సహకారం అందించి వాళ్ళను కూడా వాళ్ళ యొక్క కూటమిలోకి ఇది చేసుకొని అధికారంలోకి వస్తారు. ఇవాళ అదే జరిగింది. ఏం జరిగిందంటే కనుక ఆమడ దూరంలో మ్యాజిక్ ఫిగర్కి ఆమడ దూరంలో ఆగిపోయినారు. ఆ పక్క నితీష్ కుమార్ను, ఈ పక్క టీడీపీని తీసుకున్నారు, అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఎన్నో త్యాగాలతోటి నిర్మించుకున్నటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ ఉంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేయాలని చూస్తూ ఉంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితి వాతావరణము ఇవాళ దేశంలో నెలకొని ఉంది. ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలోనే ఉంది. మనం అనుకుంటున్నాం కాంగ్రెస్కు కొన్ని సీట్లు పెరిగినాయి, బీజేపీ వచ్చేసి పూర్తి స్థాయి అధికారంలో లేదు, ఆ యొక్క మిత్రపక్షాలతోటి ఆధారపడి పాలన చేస్తుంది అని సంబరపడుతున్నారే తప్ప అది కాదు. ఎప్పుడైతే వీళ్ళు ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎటువంటి అవకతవకలు, అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు జరగకుండా నిర్వహించడానికి సిద్ధమవుతారో, నిర్వహించబడతారో అప్పుడే ఈ భారతదేశ ప్రజాస్వామ్యం ఒక వెలుగుతుంది, ఒక వైభవం దక్కుతుంది. ఒకటే అడగండి ప్రతి పౌరుడు, ప్రతి ఓటకు ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా ఆ పక్క సాంకేతికతను కనిపెట్టిన, ఆ పక్క టెక్నాలజీని కనుక్కున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఎందుకు కానీ ఈవీఎంలను వాడడం లేదు అని చెప్పేసి అడగండి. ఈ వ్యవస్థలను అడగండి. సిగ్గులేని వ్యవస్థలు, వాళ్ళకు నిస్సిగ్గుగా వచ్చేసి వాళ్ళు బలపరుస్తున్నారు ఈ విధానాన్ని, ఈ నిర్వహణని. అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుంది? ఎక్కడ ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అంటారు, కానీ అనుమానాలకు బలం చేకూర్చే ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అంటారు. అరే భయ్, ఆధారాలు ఉండవు, దీనికి ఆధారాలు ఉండేటట్టు వాళ్ళు చేయడం లేదు. ఎందుకు మనము ఒకటే ప్రజల ఆకాంక్ష, ప్రజల అభిమతం, ప్రజల ఆస్పిరేషన్స్కి అనుగుణంగానే చట్టాలు ఉండాలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన ఉండాలా, ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగానే ఆ యొక్క వ్యవస్థలు నడవాలి. కానీ ఈ రకంగా వ్యవస్థలన్నిటినీ చిన్నాభిన్నం చేసి, వ్యవస్థలన్నిటినీ జీ హుజూర్ అనిపించుకొని ఈ రకంగా అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి దేశంలో మిగతా వర్గాలు 190% ఉంటున్నటువంటి వర్గాలకు 75 సంవత్సరాలుగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు, రాజ్యాధికారంలో వాటా లేదు, రాజ్యాధికారంలో ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఆ వర్గాలందరూ కూడా చేతులు కట్టుకొని వాళ్ళ ఓట్లన్నీ మావి, సీట్లు, అధికారము, పదవులు మీకా? ఇదెక్కడి న్యాయం అండి? మీకు నిజంగా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిబద్ధత ఉంటే, అంకితభావం ఉంటే, క్రమశిక్షణ ఉంటే, దీక్ష దక్షత ఉంటే,
ముందు చూపు దూరదృష్టి ఉంటే దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని అనేవాళ్ళే మీరు అయితే గనక రాండి బ్యాలెట్తో ఎన్నికలకు పోండి, గెలుచుకోండి. మీరే 100 సార్లు 10 సార్లు మీరే రండి అధికారంలోకి, మాకు బాధ లేదు. స్వచ్ఛంగా ఎన్నికలు జరుపుకొని, స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుకొని, స్వచ్ఛంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాండి, మీరే రండి, మళ్ళీ మాకేం బాధ లేదు భయ్. అలా కాకుండా మొత్తం ఎన్నికల నిర్వహణనే అపహాస్యం పాలు చేస్తూ ఎన్నికల నిర్వహణలో చోటు చేసుకున్నటువంటి లొసుగులు లోపాలను అడ్డు పెట్టుకొని అధికారం లేకొచ్చేటువంటి పని చేస్తున్నారు ఇవాళ దేశంలో. అందుకోసమనే రాజకీయ పార్టీలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఇవాళ ఓడిపోయినాడు. ఆ రోజు కూడా మేము 2019లో ఫలితాలు ప్రకటించి ప్రమాణ స్వీకారం కూడా చేయక తలికే మేము గొంతెత్తి అరిచినామండి. ఇది ఈవీఎంల ప్రభుత్వం. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినప్పుడు ఇలాగే మేము పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తినాం ఆ ప్రభుత్వం పైన. ఇది ఈవీఎంల ప్రభుత్వం, ఈవీఎంల ముఖ్యమంత్రి అని కూడా ఒకానొక దశలో మేము బాగా మాట్లాడిన పరిస్థితి. ఈరోజు ఓడిపోయినాడు. మరి ఈ దేనివల్ల ఓడిపోయినాడో కారణాలు కనుక్కున్నారా? కాదండి, ఒక రాజకీయ పార్టీని నడిపేవాడు ఒక ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏ కారణాల చేత ఓటమి పాలైనాడో కారణాలు తెలుసుకున్నాడా? కారణాలను వచ్చేసి ప్రజల్లో పెట్టగలిగే సత్తా దొమ్మ ధైర్యం ఉందా? ఈ ఈవీఎంల వ్యవస్థ వల్లే మేము ఓడిపోయినామని వాళ్ళు అనుకుంటూ ఉంటే కనుక రండి, మరి ఈవీఎంలకు వ్యతిరేకంగా దేశం మీద పోరాటం చేస్తాం, కేంద్ర నాయకత్వం మీద పోరాటం చేస్తాం, అన్ని వ్యవస్థల మీద ధ్వజమెత్తుదాం, పోరాటం చేస్తాం. రండి అంటే కనుక ఒక్కడు రాడు. మళ్ళా ఒళ్ళంతా భయం. అప్పనంగా అధికారము అడ్డదారుల్లో తప్పుడు మార్గంలో అక్రమ పద్ధతుల్లో అధికారం వస్తే అధికారాన్ని అనుభవించేదానికి వస్తారు, కానీ పోరాటం చేసి అధికారంలోకి రావాలా, ఈ వ్యవస్థలను తుదముట్టించాలా, ఈ వ్యవస్థలను బొందబెట్టాలా, ఈ వ్యవస్థలను వచ్చేసి కర్రు కాసి వాత పెట్టాలా అనే ఒక్కడు లేడండి. అంత చేష్టలు ఉడిగి చూస్తున్నారు. మళ్ళా మన టర్మ్ వస్తుందిలే, ఇప్పుడు అతని టర్మ్ వచ్చింది, మళ్ళీ మన టర్మ్ వస్తుందిలేని ఏమి గాజులు తొడుక్కొని మూలను ఉండారండి. రండి, నిజంగా మీరు నిజాయితీ పరులైతే, నిజమైన రాజకీయ నాయకులైతే, రాజకీయాలలో విలువలు ఆదర్శాలను పెంచే వాళ్ళైతే, రాజకీయాలలో ఒక నిస్వార్థ రాజకీయాలు నెరిపే వాళ్ళైతే, ఏమి అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా పనిచేయాలనుకునే వాళ్ళైతే రండి, ఈ వ్యవస్థ మీద ధ్వజం ఎత్తుదాం, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, మేము కూడా వస్తామండి. ఎవడో రండి, ఓపెన్ సవాల్, ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్గా సవాల్ విసురుతున్నాం. ఏ రాజకీయ పార్టీకైనా మేము సవాల్ విసురుతున్నాం, మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క ఎన్నికల నిర్వహణ విధానంలో ఉన్నటువంటి లొసుగులు లోపాలు కుట్రలు కుతంత్రాలు మోసాలు అవకతవకలు అక్రమాలపైన పోరాటం చేస్తాం రండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాను. అది చేయరు ముండమోపులు, అడ్డదారుల్లో అధికారం రావాలా, ఏమి కష్టపడకూడదు, ప్రజల యొక్క తీర్పుకు విలువేముంది, ప్రజల అభిప్రాయానికి గౌరవమేముంది, ప్రజల దీనికి మనోభావాలను రెస్పెక్ట్ చేసేవాడు ఎవరున్నాడు? అందుకే కేసీఆర్ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. కేసీఆర్ ఇవాళ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవడైతే ఏమి కించపరచాలని చూసినాడో, ఎవరైతే అవహేళన చేయాలని చూసినాడో, ఎవడైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చూసినాడో, ఎవడైతే ఈ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడో వాళ్ళంతా కూడా ఇవాళ ఏమి సర్వనాశనం అవుతున్న పరిస్థితి. కేసీఆర్ అనే అతని వల్లనే ఏమి వాళ్ళు అధికారంలోకి వచ్చినారు 2019లో.
2018లో ఇతని ఎక్స్పెరిమెంట్ చేసి ఇతని ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే ఆ సక్సెస్ ఫార్ములాను 2019లో అప్లై చేసినారు, ఆంధ్రప్రదేశ్లో కూడా అప్లై చేసినారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఏమి ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచినాడు. ప్రజాస్వామ్య మాటలు, రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి, వ్యవస్థల గురించి, విలువలు ఆదర్శాల గురించి ఎవడైనా మాట్లాడితే ముళ్ళకట్టెతో పొడుస్తామట్టే. మీకు అర్హత లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు, రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు, వ్యవస్థల గురించి మాట్లాడే అర్హత లేదు. అసలు మీరు అర్హులు కాదు, రాజకీయాలకే మీరు అర్హులు కాదు. మీరు కళాంకితులు. మీరు రాజకీయాలకు మాయని మచ్చ తెచ్చినారు. అద్భుతమైనటువంటి రంగము, మంచి రాజకీయ రంగాన్ని కలుషితం చేసినారు. మంచి రాజకీయ రంగాన్ని నవ్వుల పాలు చేసినారు, అపహాస్యం చేసినారు. ఎంత బాధ ఉందండి మాలో. అంటే మీరే 1%, కేసీఆర్ 1%, ఏమి చంద్రబాబు నాయుడు 2%, జగన్మోహన్ రెడ్డి 3% ఉండేది. వీళ్ళే మొత్తం పదవులన్నీ వీళ్ళకే, అధికారం వీళ్ళకే, మొత్తం అన్నీ వీళ్ళకే. ఇట్ట దొడ్డిదారులు అధికారం తెచ్చుకుంటే ఎందుకు రావు పదవులు? కాబట్టి మేము కోరేది ఏంటంటే, ప్రజలారా అర్థం చేసుకోండి. ఏమి వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు కేంద్ర పెద్దలు. వీళ్ళిద్దరిని నేను అదే అన్నా, ఎన్నికలు జరిగి ఫలితాల కోసం వెయిట్ చేసే సందర్భంలో నేను ఒక పోస్ట్ పెట్టిన, ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ ముగ్గురిని ఒకటి చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో బాబు, జగన్, పవన్, బీజేపీ అని అన్నాం కదా, వీళ్ళ ముగ్గురిని కూడా సంధి చేసి, వీళ్ళ ముగ్గురిని కూడా రాజీ చేసి, వీళ్ళ ముగ్గురిని కూడా ఒకే తాను ముక్కలో ఒకే వైపు నిలబెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు అని నేను చెప్పిన. ఏమి లోపల అదే జరుగుతుంది. కాబట్టి వీళ్ళ యొక్క నిజ స్వరూపాలు ఏంటో మనకు తెలుసుకున్నాం. ఏమి వీళ్ళని నమ్మరాదు. ఆ చెంప కొడితే ఈ చెంప కొడితే ఆ చెంప చూపే పరిస్థితి ఉండరాదు. మనం స్వతంత్రంగా ఎదుగుదాం. మనము ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి లొసుకులు, లోపాలు, కుట్రలు, కుతంత్రాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఒక జాతీయ ఉద్యమాన్ని నిర్మిస్తాం. జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమం పేరుతోటి ఎన్నికల అక్రమాలు, ఈవీఎంల అవకతవకలపైన మనం పెద్ద ఎత్తున రానున్నటువంటి రోజుల్లో పోరాటం చేస్తాం. ఈ పోరాటం ద్వారానే వాళ్ళను దించుతాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తిపోయిందండి. దేశంలో కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదు. వాళ్ళు ఒక్కరోజు పదవి లేకపోయినా కూడా ఉండలేరు. ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి లేకపోయినా బతకలేరు. ఏం పోయిందండి? ఆ ఎన్నికలను బహిష్కరిస్తాం, ఆ ఎన్నికలు ఇలాగే జరిగితే కనుక మేము మొత్తం ఎన్నికలనే బాయ్కాట్ చేస్తామని ఒక్క పిలుపు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ ఇద్దరు లోపాయికారి అండర్స్టాండింగ్ తోటి, అవగాహనతోటి, ఒప్పందంతో వీళ్ళు పాలనలోకి వస్తున్నారు. అన్ని స్థాయిల్లో ఒప్పందాలే, అన్ని స్థాయిల్లో కుట్రలే, అన్ని స్థాయిల్లో కుతంత్రాలే. వీళ్ళకు ఫెయిర్ పాలిటిక్స్ నడిపే ఇదే లేదు. ఎక్కడికక్కడ కుట్రలు, కుతంత్రాలు. అరే సిద్ధాంతాలు లేవు వీళ్ళకు సిద్ధాంతాలు లేవని పార్టీలు. అరే లోపాయికారిగా కాంగ్రెస్ బీజేపీకి సహకరిస్తుంది, బీజేపీ కాంగ్రెస్కు సహకరిస్తుంది. లోపాయికారిగా వైసీపీ టీడీపీకి సహకరిస్తుంది, టీడీపీ వైసీపీకి సహకరిస్తుంది. పైన వీళ్ళిద్దరేమో అబ్బా ఓరాహోరిగా తలపడుతున్నారు, పోరాడుతున్నారని ప్రజలను భ్రమపరిచి ప్రజలను మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క దీనిని మనము బద్దలు కొడతాం. ఈ యొక్క ఈవీఎంల వ్యవస్థని రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తాం అనుకుంటున్నారు. ఏమి కాంగ్రెస్ పార్టీ మీ వైఖరి ఏంటి? ఈవీఎంల పైన చెప్పదు. కాంగ్రెస్ పార్టీ ఏమి రాజ్యాంగాన్ని పట్టుకుంటుంది, బట్ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను మాత్రం మాట్లాడదు. వాళ్ళు అంబేద్కర్ గురించి మాట్లాడతారు కానీ రాజ్యాంగం గురించి వాళ్ళు మాట్లాడరు. ఇది వీళ్ళ డ్రామా, ఓవరాల్గా డ్రామా నడుస్తుంది.
కాబట్టి ఓ నా ప్రజలారా, ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన, అట్టడుగు వర్గాలకు చెందిన, బలహీన వర్గాలకు చెందిన, మెజారిటీ వర్గాలకు చెందినటువంటి నా జాతి ముద్దు బిడ్డలారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు మహిళలు, ఇతర అణగారిన వర్గాలకు చెందినటువంటి నా సోదరులారా, సోదరిమణులారా, అర్థం చేసుకోండి. మనము మన యొక్క దీన్ని కోల్పోతాము, అస్తిత్వాన్ని, మన మనుగడను, మన యొక్క ఉనికిని ప్రశ్నార్థకమైపోతుంది. జాతి నిర్వీర్యమయ్యే దశకు చేరుకుంటున్నాం. మనం ఒకానొకప్పుడు పరిపాలక సమాజం మంది, పరిపాలక జాతి మనది. చరిత్ర చదవండి. చరిత్ర చదవండి. వీళ్ళు కాదు, వీళ్ళు పరిపాలకులు కాదు, వీళ్ళు పరిపాలక సమాజం కాదు వీళ్ళది. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. రండి. అందుకోసంగానే మేము రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించిన తీరుపైన పౌర సమీక్షను పెడుతున్నాం, పౌరులతో చర్చ పెడుతున్నాం, పౌరులతో విశ్లేషించే కార్యక్రమం, నూతన ఆలోచన విధానం, నూతన పని విధానంలో భాగంగా పౌర సమీక్షలకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఎక్కడికక్కడ అన్ని స్థాయిల్లో, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ఐదు ప్రధాన కేంద్రాలలో ఈ సమీక్షలు, పౌర సమీక్షలు జరిపి మళ్ళీ తర్వాత అన్ని జిల్లాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని నియోజకవర్గాలలో, అన్ని మండల కేంద్రాలలో, అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ యొక్క సమీక్షలు జరిపి ఈ యొక్క ఎన్నికల నిర్వహణ విధానంలో ఉన్నటువంటి లోపాలను, ఈ యొక్క లొసుగులను మనం పెద్ద ఎత్తున బయటికి తీస్తాం. వాళ్ళు అంటారండి, వాళ్ళకేమి అడ్డదారులలో అధికారం వస్తుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కాబట్టి మనం కూడా దానికి విరుగుడుగా కుట్ర సిద్ధాంతానికి, విరుగుడు సిద్ధాంతాన్ని కనిపెట్టుకొని ఉండాలి. మనం అప్రమత్తంగా ఉండకపోతే, మనం చైతన్యవంతులంగా ఉండకపోతే, మనం అన్ని రకాలుగా మనము చురుకుగా మనము వ్యవహరించకపోతే మనము అంతే, మనకు భవిష్యత్తే లేదు. మనకే కాకుండా మన భావి తరాలకు కూడా భవిష్యత్తు లేకుండా మనమే చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా మనం గనక పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే గనక మనం ఖచ్చితంగా మనం గెలిచే పరిస్థితులు వస్తాయి, మనకు ఓట్లు పడే పరిస్థితులు వస్తాయి, మనం అధికారంలోకి వచ్చే పరిస్థితులు వస్తాయి. ఈ రాజకీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళు నాకు చెప్పండి, ఏ రకంగా మీరు అధికారంలోకి వస్తారు, ఏ రకంగా మీకు ఓట్లు వేయించుకుంటారు, ఏ రకంగా మీరు సీట్లు గెలుచుకుంటారు? మిగతా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీల నాయకత్వాలను నేను అడుగుతున్నా, ఇంక్లూడింగ్ బీఎస్పీ. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ వ్యవస్థ పైన యుద్ధం చేయాల్సిందే, ఈ వ్యవస్థ పైన పోరాటం చేయాల్సిందే, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా నిరంతరము పని చేయాల్సిందే అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ మిమ్మల్ని అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రండి, ఈ యొక్క ప్రజాస్వామ్య యుద్ధంలోకి రండి, జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమంలోకి రండి. ఆ రకంగా మనం అందరము కలిసికట్టుగా పని చేస్తాం, ముందుకెళ్దామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై భారత ప్రజాస్వామ్యం.